Ready for the Fatafat fun round? Let's rock and roll. శంకర్ గానే నా స్కిట్ లో ఎంట్రీ అడిగితే ఎప్పుడు లైట్ తీసుకునేటోడు. ఒక రోజు అనుకోకుండా రాత్రి మా ఇంటికి వచ్చాడండి. నేను షాకు. ఏరా బావా ఇంత నైట్ వచ్చావేంటరా నా దగ్గరికి అని. అదేం లేదురా బావా ఫస్ట్ అయితే ఒక పెగ్గు పోయి అన్నాడు. అలవాట్లో పొరపాటు. ఓకే పెగ్గు పోసాడు. సరే ఇప్పుడు విషయం చెప్పురా అన్న. లేదురా నాకు ఇంకో పెగ్గు కావాలి అన్నాడు. వీడు తప్పదురా బాబా అని రెండో పెగ్గు కూడా పోసాడు. అరే ఇప్పుడు విషయం చెప్పురంటే నాకు ఇంకో మూడో పెగ్గు కావాలి. విషయం చెప్పురా బాబు ఫస్ట్ విషయం చెప్పు అన్నాడు. అది కాదురా జబర్దస్త్ వల్ల నాకు పేరు వచ్చింది అన్నీ వచ్చేసాయిరా. కానీ అదేంటో నా వెనకాల ఉన్న వాళ్ళందరూ నన్ను ఎదవా 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 అని అంటున్నారా. ఆ మూడో పెగ్గు కూడా టక్కున కొట్టేసి లేచి నేను వెళ్ళొస్తారా అన్నాడు. అరే ఇక్కడ బయట అర్ధరాత్రి పెద్ద వర్షం పడుతుంది. ఈ నైట్ ఇక్కడ పడుకొని రేపు పొద్దున పోరా అన్న. సీరియస్గా నన్ను చూసి కింది మీదకి చూసి ఆ డోర్ వేసేసుకొని అలా వెళ్ళిపోయాడు. వీడు ఏమన్నా హట్ అయ్యిందా నేను నైట్ పడుకోమని వెళ్ళిపోమన్నా కదా ఏమన్నా హట్ అయ్యిందా అని నేను ఆలోచిస్తున్నా. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తడిచి వచ్చేసాడు. నేను రాగానే ఏరా ఎదవా నువ్వు తడుస్తావు అని ముందే చెప్పినా కదరా ఎందుకురా నువ్వు అలా వెళ్ళావంటే అది కాదురా నువ్వు నైట్ ఉండిపోమన్నావు కదా ఏంటి అందుకోసం ఇంటికి వెళ్ళి బట్టలు తెచ్చుకున్నా అన్నాడు. అరే ప్లీజ్ మా ఫనీ ఉన్నాడు కదండి మా టీంలో ఫనీ వాడికి రోజు తాగి వెళ్ళడం అలవాటు ఇంటికి. ఇలాగే రోజు తాగి వెళ్తుంటే వాళ్ళ వైఫ్కి బాగా కోపం వచ్చేసి ఇంకొకసారి తాగితే ఇంటికి రానివ్వనని చెప్పేసింది. కొట్టి పంపించేసింది. ఓ 3 రోజులు అలా కొట్టి పంపించిన తర్వాత 4వ రోజు తాగాడు. ఈరోజు నేను బాగా మేనేజ్ చేస్తాను ఇంటికి వెళ్ళి అని చెప్పేసి వచ్చాడు. వాళ్ళ వైఫ్ డోర్ ఓపెన్ చేసింది. అని నిలబడ్డాడు. మళ్ళీ తాగి వచ్చావా తాగలేదు రోజు అన్నాడు. అనగానే సరే అని కొంచెం పక్క జరిగింది. ఏడు సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయి బట్టలు మార్చుకొని పడుకున్నాడు. ఏంటబ్బా తాగలేదంటున్నాడు కానీ తేడాగా ఉందని చెప్పి రూమ్లోకి వెళ్ళి చూసింది. పిలిచి లాగి కొట్టి వెళ్ళు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో మళ్ళీ తాగొచ్చావా మళ్ళీ తాగొచ్చానని తెలిసిపోయిందా. లక్ష్మి నేను బాగానే మేనేజ్ చేశాను కదా నీకు ఎలా తెలిసింది నేను తాగానని. తెలవడం ఏంట్రా ఎదవా నువ్వు లుంగి అనుకొని నా నైట్ వేసుకొని పడుకున్నావురా. జబర్దస్త్తో మన శంకర్ గారికి మంచి ఫేమ్ వచ్చిందండి. శంకర్కి సరే ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలంటే బస్సుల్లోని ట్రైన్లోని వెళ్తే ఈ అందరూ కూడా ఆడియన్స్ చాలా ఇబ్బంది పడేస్తారు. ఇక లాభం లేదురా మనం ఫ్లైట్లో వెళ్ళడం బెటర్ అని చెప్పి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాడు. ఫ్లైట్ ఎక్కి ఇంకా ఎక్కలేదు కిందలోంచి కిందకి చూశాడు. అయ్యి బాబోయ్ ఏమండి విమానంలో చూస్తే కింద నుంచి జనాలు సేవల్లా కనబడుతున్నారు నిజంగా అలాగే ఉన్నారండి బాబు అన్నట్ట. పక్కడు ఉన్నాడే నోర్ము నిజంగా సేవలో ఇంకా విమానం ఎగరలేదు అన్నాడంట. సరే విమానం లేచింది ఎగిరింది పైకి వెళ్తుంది. కొంత దూరం వెళ్ళాక బైనాక్యులర్స్ తీసి కిందకి చూస్తున్నాడు. కిందకి చూస్తుంటే భూమధ్య రేఖ కనబడింది. నాకు భూమధ్య రేఖ కనబడింది భూమధ్య రేఖ కనబడింది అని అంట. పైలట్ వచ్చాడు. నీ మీసం అడ్డుపడింది తీ అన్నాడంట. పెళ్లి చూపులు అవుతున్నాయి సార్. పెళ్లి చూపులు అవుతుంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పక్కకెళ్ళి కొంచెం పర్సనల్గా మాట్లాడాలనుకున్నారు. పెళ్లి కూతురుని అడిగారు. అడిగితే నీకు ఏమంటే ఇష్టం అని. అంటే నాకు చంద్రుడు అంటే ఇష్టం అని. ఏమి అని అంటే ఏం లేదు చంద్రుడు అంటే రాత్రి వచ్చి పొద్దున్న వెళ్ళిపోతాడు కదా అలాగే ఒక అమ్మాయి నా లైఫ్లోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోద్దానని. వెంటనే అబ్బాయి వచ్చి అమ్మాయిని అడిగాడట మరి నీకేమంటే ఇష్టం అంటే డైలీ పేపర్ అంటే ఇష్టం అండి రోజుకు 3 వచ్చి వెళ్ళిపోతాడు. శంకర్ గారు ఒకసారి నేను కలిసి వెళ్తుంటే శంకర్ గారు సడన్గా కొబ్బరి చెట్టు ఎక్కాడు అనమాట. ఎందుకు ఎక్కాడు అర్థం కాల. పైకి ఎక్కి నాకు ఫోన్ చేశాడు ఇమీడియట్ కింద నాకు ఎత్తా ఏంట్రా అంటే బావా ఈ కొబ్బరి చెట్టు ఎక్కితే పక్కన ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు కనపడుతున్నారా అన్నాడు. ఓ పంజర 2 చేతులు వదులు చూడు ఇటు పక్కన ఉన్న మెడికల్ కాలేజ్ అమ్మాయిలు కూడా కనపడతారు నీకు అని చెప్పని అన్నాడు.